నల్గొండ జిల్లా కేంద్రంలోని సాయిరాం మెడికల్ ఏజెన్సీలో ఈరోజు ఉదయం పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాప్తి చెందిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ దట్టమైన పొగలు వస్తున్న క్రమంలో కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రకాశం బజార్లో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ప్రకాశం బజార్ మొత్తం కూడా దీనికి సంబంధించి దట్టమైన పొగలతో వ్యాప్తి చెందిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి 2 ఫైర్ ఇంజన్లు కూడా అవుట్ ఇక్కడ చేరుకొని కూడా ఆ ఫైర్ సిబ్బంది కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ చూసినాం, ఎంత చేసినా కూడా దట్టమైన పొగ వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియరావాల్సిన షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేకపోతే వేరే ప్రమాదం జరిగిందా అనేది కూడా తెలియవాలి. రైట్, మనం విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రకాశం బజార్, ముఖ్యంగా కూడా ప్రధాన నగరమైనటువంటి ప్రకాశం బజార్లో కూడా ఎక్కువగా మెడికల్కు సంబంధించిన ఏజెన్సీలు ఉంటుంటాయి. ఏజెన్సీలు ఉన్న క్రమంలో కూడా ఇక్కడ సాయిరాంకి సంబంధించిన మెడికల్ ఏజెన్సీ ఇందులో ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా మొత్తం ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా దట్టమైన పొగ, అంటే మొత్తం దాంట్లో సంబంధించిన టాబ్లెట్స్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అవి మొత్తం కూడా కాలిపోతున్న క్రమంలో కూడా ఒక విపరీతమైన వాయు కాలుష్యం కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం పొగ వస్తుండడంతో కూడా దానికి సంబంధించిన ఎవరైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా సంఘటన చేరుకొని కూడా వాళ్ళు సాయశక్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తున్నాం, ప్రమాదంపై మాత్రము పెద్దమైన దంటమైన పొగలు వస్తున్న క్రమంలో ఏజెన్సీకి సంబంధించిన అందులో టాబ్లెట్స్ మొత్తం కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం, ఏదైతే సాయిరాం మెడికల్ ఏజెన్సీకి సంబంధించిన ఏజెన్సీ మొత్తం కూడా పూర్తిగా తగలబడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.